welcome back to our channel. So ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అండ్ షీ వాంటెడ్ టు డూ అ హోమ్ టూర్. సో మేము రాగానే ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో చెట్లు చూస్తున్నారు కదా, సేమ్ అమ్మ పెట్టినట్టే పెట్టింది. యా, సో కొంచెం ఆ వైబ్స్ వస్తాయి అండ్ లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ నుంచి అక్క ప్లీజ్ వెల్కమ్. హాయ్, నా పేరు వల్లిక. మా పిన్ని ఇవాళ హోమ్ టూర్ చేస్తుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. కొంచెం టెన్స్ ఉన్నా బట్ నార్మల్గా చెప్తానికి ట్రై చేస్తా, ప్లీజ్ డోంట్ మైండ్. ఇది చెప్పుల్ స్టాండ్ అండ్ షూ ర్యాక్. దీని మీద ఇట్లా గ్రానైట్ పెట్టించి కొంచెం ఏదైనా గార్డెనింగ్ డెకర్ చేద్దామని ఇట్లా ప్లాన్స్ పెట్టి ఉంచాను. యాక్చువల్లీ మా పిన్ని చాలా ఇన్స్పిరేషన్ నాకు ప్లాన్స్ పెట్టడానికి. అండ్ ఇది ఒక స్టాండ్, సో ఫ్లవర్స్ కొంచెం రాగానే పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా అని ఇక్కడ సెట్ చేశాను దీన్ని. సో ప్లీజ్ కమ్ ఇన్సైడ్. సో డోర్ కార్వింగ్ చూపించడానికి ఇట్లా స్టార్ట్ చేశాను. ఇది మెయిన్ డోర్ అనమాట. సో వినాయకుడు అంటే ఇష్టమని సో నేను ఇలా వుడ్ కార్వింగ్ చేయించాను మొత్తం. సో ఇది ఎంటర్ అవ్వగానే ఇది హాల్. ఇది టీవీ యూనిట్. దీన్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దామని పైన సీలింగ్తో ఇలా కవర్ చేసి ఇట్లా రోప్ లైట్ వచ్చేలా పెట్టాం సైడ్. ఇవి యాజ్ యూజువల్ నా ప్లాన్స్, చాలా బాగా పెంచుతున్నాను. అంతేగా కష్టపడి పెంచుతున్నాను. ఇవి అన్నీ నా చిన్నప్పుడు బొమ్మలు, ఇప్పుడు కొన్నవైతే కాదు. కొన్ని ఆ పైవి కొంచెం కొండపల్లిలో అవి తీసుకున్నాను, కానీ ఇవైతే మా మదర్ చిన్నప్పుడు అనమాట. సో వీటికి డ్రెస్సెస్ స్టిచ్ చేంజేసి ఇట్లా పెట్టాం. ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. అది కూడా చూపించిరా వాళ్ళు. ఇది పెయిర్ అనమాట, చందరిక్క బొమ్మలు అంటారు. ఈవెన్ మనకి లైపాక్షిలో కూడా అమ్ముతారు. చాలా బాగుంది డ్రెస్సింగ్ బీట్స్. ఇవి నార్మల్ నవల్స్, అవి ఎవరు పెద్దగా చదవరు. లేదు పిన్ని, జస్ట్ షో కోసం పెట్టా. ఇది డైనింగ్ ఏరియా, ఇంకా టేబుల్ సెట్ చేయలేదు నేను. అండ్ ఇది చిన్న ఎక్వేరియం, పెద్దది మెయింటైన్ చేయలేమని చిన్నది పెట్టాను. ఇలా ఎంటర్ అవగానే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీన్ని కూడా సీలింగ్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాం, లైక్ సర్కిల్ వచ్చినట్టు డిజైన్ చేయించాం. అండ్ బెడ్ యాజ్ యూజువల్ ఇప్పుడు అందరూ ఫిట్ చేస్తున్నారు, బట్ అది నాకు నచ్చక నేను కొంచెం ఇలా టేక్తో కొంచెం హెవీగా చేయించాం బెడ్ని. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్. ఇక్కడ కూడా కొండపల్లి బొమ్మలు అవి ఉంటాయి. కొండపల్లి చాలా కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. ఇట్ నుంచి ఇలా వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. కొంచెం దీన్ని పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని క్లౌడ్ స్టైల్, స్టార్స్, మూన్స్ అలా డిజైన్ చేయించాం, చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని. అండ్ అది స్టడీ యూనిట్, మనకి కావాలితే ఇలా పైకి పెట్టుకోవచ్చు, ఇఫ్ నాట్ దీన్ని ఇట్లా కిందకి దించేయచ్చు. సో ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అది డ్రెస్సింగ్ యూనిట్. అండ్ ఈ వార్డ్రోబ్ కూడా బ్లూ అండ్ కొంచెం పర్పుల్స్ అట్లా స్టైల్ వచ్చేలా డిజైన్ చేసాం, 2-in-1 కలర్ కాంబినేషన్లోని. అండ్ ఇది యాజ్ యూజువల్ బెడ్. అండ్ ఇది మా లాండ్రీ బ్యాగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంది అడుగుతారు నన్ను ఎక్కడ కొన్నారని. అడిగి నెక్స్ట్ టైం మా పిన్ని 100 రూపీస్ అంతే. చాలా ఇయర్స్, ఒక 9 years అయిపోతుంది ఇది తీసుకుని కూడా. ఇది జస్ట్ ఆ వాల్ ఎంటీ అయిపోతుందని ఏం చేయాలని ఆలోచించి సో నేను స్టిక్కరింగ్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళని పిలిపించి స్టిక్కరింగ్ డిజైన్ చేయించాం.
చాలా బాగుంటుంది. ఏమైనా మనం ఎంటీ వాల్స్ ఉన్నప్పుడు ఇట్లా కవర్ చేస్తే స్టిక్కరింగ్ తో చాలా బాగా వస్తుంది. ఈజీ. ఈవెన్ మనకి ఎప్పుడు కాలినప్పుడు వెట్ క్లాత్ కూడా తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు ఏమైనా డాట్స్ అయిపోయినా. ఇది జస్ట్ ఫ్యాన్, మనకి కాలితే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఉండేది. రిమోట్. ఇక్కడ యూనిట్ బాగుంటుంది చూడండి. ఇవన్నీ కొండపల్లి బొమ్మల కలెక్షన్ అన్నమాట. నేను కబోర్డ్ సైజ్ ఆర్డర్ ఇచ్చి మొత్తం చేపించాను. ఓపెన్ గా ఉందని మొత్తం అన్ని గ్లాస్ ఫిట్టింగ్స్ లో అట్లా పెట్టి సెట్ చేశాను అనమాట. అండ్ బుద్ధుడు కొంచెం పాజిటివ్ వైబ్ కదా అని ఇక్కడ ఎంట్రన్స్ లో పెట్టాం. అండ్ యాజ్ యూజువల్ ఫ్లవర్స్ ఎంటీగా ఉందని. అండ్ అది కొంచెం వుడ్ కార్వింగ్ అనమాట, పికాక్ ది. సో కొంచెం డైనింగ్ కి అది పార్టీషన్ డివైడ్ చేయాలని కొంచెం ఇట్లా పెట్టాం. అండ్ ఇది వాష్ ఏరియా, జస్ట్ హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా నా మొక్కలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది ఇలా వచ్చేస్తే ఇది మా పూజా రూమ్. ఇవి అన్ని జస్ట్ ఆర్డర్ ఇచ్చి ఒక సిల్వర్ జ్యువెలరీ, దీపక్ సిల్వర్ జ్యువెలరీ షాప్ లో ఆర్డర్ ఇచ్చి చేయించాం, విజయవాడ. మనం ఏమైనా సైజెస్ కానీ ఫొటోస్ చెప్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు అనమాట. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు వాళ్ళని అడిగినా చెప్తారు. వాళ్ళ దగ్గర రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటాయి, మనం సైజ్ మెజర్ చేసుకుని కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇది కిచెన్. ఎల్లో నాకు కొంచెం ఇష్టం అనమాట, సో అందుకని రంజిత్కి ఇష్టం, టీడీపీ, అందుకని ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ లో డిజైన్ చేపించాం. ఒకసారి డోర్ వేసి గ్లేర్ పడుతుంది. లైట్ ఉందా? ఇక్కడ లైట్ ఉంది. ఓకే. జస్ట్ సింపుల్ గానే చేయించాం. లైక్ ఏమి గ్లాసెస్ హెవీగా అట్లా ఏమీ పెట్టలేదు, బికాజ్ ఎక్కువ పెట్టే కొద్ది మెయింటెనెన్స్ కష్టమైంది, క్లమ్జీ అయిపోతుంది. సో అందుకనే సింపుల్ గా పెట్టించాం, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందని. ఓపెన్ చేసి చూపించు, ర్యాక్స్ కూడా చాలా నీట్ గా సర్దుకుంది. ఇవన్నీ ఇత్తడి ఉంటాయి అన్నమాట, లైక్ ఎప్పటి నుంచో ఉన్నాయి. లైక్ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి, మా నానమ్మ. ఈ బాల్ తీసి చూపిస్తావా? నాకు ఇత్తడి అంటే చాలా ఇష్టం. తప్పకుండా. చాలా బరువు ఉంటాయి. వీటిల్ని మనం కుక్ చేసుకోవటానికి అది దబరా గిన్నెలు, వీటిని అయితే యూజువల్లీ కవర్లో పెట్టి పెడతాం, బికాస్ డైలీ మనం క్లీన్ చేయలేం కాబట్టి. వీటిని దబరా గిన్నెలు అంటారు. సో చాలా వెయిట్ ఉంటుంది, ఈజీగా 3-4 kgs ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా వండుకోవాలన్నా, దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవాలన్నా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, కానీ బట్ కవర్లో పెట్టుకుంటేనే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. తోమే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రెగ్యులర్గా ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మూడు ఒకే షేప్. ఇవి నార్మల్ జస్ట్ యూటిలిటీకి, జస్ట్ ఓన్లీ గ్లాసెస్ పెట్టే కొంచెం ఈజీగా కనిపిస్తాయి కదా అని, క్లియర్ గా ఉంటది. ఎవరైనా కుక్ చేయాలన్నా మనం లేనప్పుడు చాలా ఈజీగా ఉంటది బేసిక్ గా. ఇది వాటర్ ఫిల్టర్ అన్నమాట. నేను ఇది కూడా కనిపించకుండా మొత్తం లోనకి వెళ్ళిపోయేలా కవర్ చేశాను, ఎందుకంటే బయటకు కనిపిస్తే కొంచెం హాట్ గా ఉంటది కదా అని. సో లోపల పెట్టేసా. అండ్ ఇది జస్ట్ నార్మల్ డ్రై ఫ్రూట్స్ ఏరియా. ఇది జస్ట్ మనం యూస్ చేసుకోవడానికి మామూలు సాల్ట్, పెప్పర్, షుగర్, కాఫీ జస్ట్ తీసి ఎవరైనా కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇది నేను యాక్చువల్లీ మీషోలో పెట్టాను, ఎవరికైనా కావాలితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 350 రూపీసే. తప్పకుండా. జస్ట్ ఏమైనా మీరు కప్స్, టిష్యూస్ అట్లా క్లమ్జీగా పెట్టుకోకుండా ఇట్లా స్టెప్ వైజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది 100 రూపీస్, కేరళ నుంచి తీసుకొచ్చాను నేను. వీళ్ళు రీసెంట్లీ మ్యారీడ్ అనమాట, ఇంకా కిడ్స్ కూడా లేదు. చాలా క్యూట్ గా చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కూడా అంతే, జస్ట్ పాట్. సో ఇక్కడ ప్లాంట్ ఒరిజినల్ పెడుతుంటే అంత బతకట్లేదు, సో సరే కదా అని జస్ట్ ఆర్టిఫిషియల్ ర్యాబిట్ పట్టుకున్నట్టు పెట్టా. జస్ట్ వెజ్జీస్ వాష్ చేసుకోవటానికి, నార్మల్ ఆ ఫిల్టర్ వాటర్, వేస్ట్ వాటర్ ఏమైనా వెళ్ళిపోవటానికి. మేము అది యూజువల్లీ యూజ్ చేయను అసలు. సో నేను ఏం చేశానంటే అక్కడ కొంచెం నీట్గా కనిపించదు, జస్ట్ ఏదైనా ఉంటే అని చెప్పి
యూటిలిటీ ఏరియా బయట షింక్ పెట్టించాను అనమాట నేను. ఫేవరెట్ ఏరియా అన్నమాట. చాలా బాగా వచ్చింది, వ్యూ కూడా బాగుంటది, మంచిగా ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ హైవే, అది నందిగామ హైవే, బైపాస్ కదా. బైపాస్ బైపాస్ అంటారు. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ కానీ ఎంత బాగుంటుందో. నిన్న హెవీ వర్షం పడింది, నైట్ కప్పలు కూడా భయంకరంగా వస్తున్నాయి. బాగుంది వ్యూ. ఇక్కడ వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా, అది డిష్ వాషర్ అండ్ రైస్ కుక్కర్ కూడా నేను యూజువల్లీ బయటే పెట్టేస్తాను, ప్లేస్ ఉంది కదా అని. జస్ట్ అందుకే దీనికి యూపీవీసీ డోర్స్ ఇచ్చాను అనమాట. ఇది జస్ట్ ఒక రూమ్ లా కూడా యూజ్ అవుతుందని డ్రిల్స్ పెట్టించుకోవటం కన్నా. అండ్ వ్యూ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కాలతప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ షింక్ వాష్ ఏరియా ఇక్కడ పెట్టించేసాను బయట, ఎందుకంటే ఆ లోపల పెట్టి అవన్నీ డాట్స్ అయ్యి అదంతా కొంచెం నీట్ గా ఉండదని చెప్పి ఇక్కడ బయట పెట్టించేసాను. బాగుంది, ప్లేస్ ఉంటే అట్లా యూస్ చేసుకోండి. ఇది గెస్ట్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్. అంత హెవీగా ఏమీ చేయించలేదు, బికాజ్ యూస్ చేసే వాళ్ళది కొంచెం తక్కువే, ఎప్పుడో కానీ మేము యూస్ చేయం. సో జస్ట్ చిన్న వుడ్ వర్క్లో అలా చేయించేసి డోర్స్ ఇచ్చి జస్ట్ యాజ్ యూజువల్ బెడ్. ఇది ఎప్పుడుదో లైక్ మా నానమ్మ పెళ్ళై ముందు తీసుకొచ్చిన బెడ్ అనమాట. సో అంతగా గుర్తుగా పెట్టుకున్నాను నేను. ఇది జస్ట్ లాండ్రీ ఏరియా. ఇది ఒక థర్డ్ బాల్కనీ. ఇది జస్ట్ లాండ్రీ ఏరియా, లైక్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసేసి బట్టలు అవి ఇక్కడ డ్రై చేసుకోవడానికి పెట్టేసాం. హ్యాంగర్స్. దీనికి మాత్రం గ్రిల్ ఇచ్చాం, కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా, అటు నుంచి ప్రాబ్లం ఉండదులే అని. జనరల్గా భయం ఉండదు. బట్ ప్రతి రూమ్ కి బాత్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, 3 bedrooms 3 bathrooms వచ్చినాయి. ఎస్ఎఫ్టీ ఎట్లా? ఇది 1850 పిన్. ఓకే, ఇంకొక బాల్కనీ ఉంది. ఇది జస్ట్ మెయిన్ ఫ్రంట్ బాల్కనీ, లైక్ అన్ని పాట్స్ ఉంటాయి మొత్తం. కొంచెం ఫ్రెష్ ఎయిర్ అది బాగా వస్తుంది. ఇక్కడ యూపీవీసీ డోర్స్ ఉంటాయి అన్నమాట. క్రోకరీ యూనిట్ ఇది. అండ్ అవన్నీ నా చిన్నప్పుడు బొమ్మలే, మొత్తం ఏవి పాడు చేయకుండా అట్లా పెట్టుకున్నా. అండ్ ఇది కృష్ణుడు ఫోటో. మా ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడు బాగా కనిపిస్తూ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. అండ్ అది మా గృహ ప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్. టోటల్ గా మీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ హోమ్ టూర్. థ్యాంక్ యూ సో మచ్.